ఓకే, లోపలికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఏంటి అనేది. తర్వాత ఎవరైనా బాగా నీట్ మెయింటైన్ చేస్తున్నారు. నీట్నెస్ కూడా గైస్, వాటర్ నుంచి చూడండి మొత్తం నీట్ గా ఉంది. ఇది కూడా నీట్నెస్ కూడా చూడండి, మనకు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు అనేది. అండ్ లోపలికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదిగోండి గైస్, బయటకు వచ్చేసాము. రికార్డ్ చేయడానికి లోపల కుదరలేదు కానీ బట్ మేనేజ్ చేశాను కొంచెం, మీకు కూడా చూపిద్దామనేసి. ఇదిగోండి వ్యూ ఎలా ఉందో చూడండి. చూడండి గైస్, గురుద్వారా ఎంత బాగుంది చూడండి. ఇదిగోండి గురు కా లంగర్ అనేసి ఉంది కదా. సో మనం కొంచెం ముందరకు వెళ్ళామంటే లెఫ్ట్లో ఫ్రీ భోజనం టైపు లంగర్ ఉంటుంది. సో అందుకని మనం గురు కా లంగర్ అనేసి పిలుస్తాము. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఇదిగోండి ఇక్కడ లోపల కూడా మనకు మీకు లైటింగ్ తక్కువ ఉండొచ్చు. ఇక్కడ చూడండి వ్యూ, ఇదంతా గురుద్వార్, బీదర్లో ఉన్న గురుద్వార్. ఒకసారి మీకు లంగర్ కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి గైస్ లంగర్ క్లోజ్ ఉంది. మేబీ ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది కదా, క్లోజింగ్ ఉన్నట్టుంది. ఇదిగోండి గైస్ లంగర్ క్లోజ్ అని చెప్పాను కదా, కానీ అక్కడ మనకు టీ అనేది ప్రొవైడ్ చేశారు ఈవినింగ్ కాబట్టి. సో టీ తాగే వాళ్ళు ఎవరైనా ఉంటే మనం అక్కడ టీ తీసేసుకొని తాగొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనకు వ్యూ కూడా చూడండి, గురుద్వారా వ్యూ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ గోపురం చూడండి, మీకు ఆ గోపురం నేను ఫ్రంట్ వ్యూ నుంచి కూడా మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడైతే మనం వెనక్కి వెళ్తున్నాము. ఇదిగోండి గైస్ ఫ్రంట్ నుంచి చూడండి, ఇదిగోండి చూడండి గురుద్వార్ మొత్తం చూడండి, బీదర్ గురుద్వార్ ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. రిలాక్స్ గైస్ మీకు కూడా గురుద్వార్. ఇదిగోండి గైస్ చూడండి, ఎన్నిసార్లు చూపించినా మళ్ళీ మళ్ళీ చూపించాలనే ఉంది, అంత బ్యూటిఫుల్గా ఉంది మనకు. మీకోసం నేను ఫైనల్ క్లిప్ ఒకటి పెడుతున్నాను చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ. ఇదిగోండి గైస్ చూస్తున్నారా వ్యూ, ఇదిగోండి ఇదంతా పార్కింగ్ ఏరియా, టోటలీ పార్కింగ్ ఏరియా. మన వెహికల్ కూడా షరత్ తీస్తున్నాడు. అండ్ ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా అకామిడేషన్స్, ఇవన్నీ కూడా అకామిడేషన్స్. ఇక్కడ మనం చూస్తే గురునానక్ దేవ్ ఓల్డ్ ఏజ్ హోమ్ అనేసి ఒకటి ఉంది. సో ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ అనుకుంటా. ఇక్కడ చూడండి కనుచూపు మేర మొత్తం మనకు ఇవే ఉన్నాయి చూడండి, మొత్తం ఇవన్నీ కూడా అకామిడేషన్స్ కోసం మెయింటైన్ చేస్తున్న బ్లాక్స్. అండ్ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. రిటర్న్ హైదరాబాద్కి ప్లాన్ చేస్తున్నాము. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మన ఫ్రెండ్స్ని అడిగి కనుక్కుందాం ఒకసారి. మస్తాన్ ఎలా ఉందిరా నీకు? ఇది ఇక్కడ గురుద్వారా మటుకు చాలా ప్రశాంతంగా ఉంది. అంటే మనం ఏదైనా పీస్ కోరుకోవాలంటే ఇక్కడ విజిట్ ఖచ్చితంగా బీదర్లో ఉన్న గురుద్వారాకి మీరు. ఎస్ గైస్, ఈ ప్లేస్ అయితే వన్ ఆఫ్ ది సజెస్టబుల్ ప్లేస్. రైట్.
చాలా ప్రశాంతంగా అయితే మనం ఈ ట్రిప్ అనేది ఫినిష్ చేసుకోగలం. ఈ 3 ప్లేసెస్ చాలా బాగున్నాయి. అండ్ శరత్ కూడా వచ్చాడు. శరత్ ఏం చెప్పారు? శరత్, ఈరోజు ఎలా అనిపించిందిరా మన ట్రిప్? రోజంతా ఆక్యుపైడ్గా ఉంది, బాగా ఎంజాయ్ చేసాము, కొత్త ప్లేస్ చూసాము. ఎక్స్పెక్ట్ చేయలేదు తిరుగుతామని. ఎండ కనబడితే చూద్దాం. లేదు, నాకు క్లైమేట్ చాలా బాగుంది, నచ్చింది. చల్లగా ఉండడం వల్ల కొంచెం ఇంకా అలిసిపోలేదు. యాక్చువల్లీ మెయిన్ థింగ్ అది, మనకు ఎండ లేనందువల్ల కొంచెం బాగుంది. మనం ఈ ప్లేసెస్ అన్ని తిరగగలిగినాం, మనం కవర్ చేయగలిగినాం. అండ్ కొంచెం అలసిపోయాం ఆబ్వియస్లీ. సో ఇంకా రిటర్న్ జర్నీ అనేది హైదరాబాద్కి స్టార్ట్ చేసేసి మళ్ళీ డిన్నర్ టైంకి హైదరాబాద్కి చేరిపోవాలి. మళ్ళీ రేపు వేరే షెడ్యూల్ అనేది చేస్తున్నాము, అది మీ అప్కమింగ్ వీడియోస్లో రాబోతుంది. ఈరోజుతో మనం ఈ ట్రిప్ అనేది క్లోజ్ చేస్తున్నాము. మేము ఈ వీడియోస్లో చూపించిన ప్లేసెస్ మీకు ఎవరెవరికి నచ్చిందనేది మీరు ఈ వీడియోని అనేది లైక్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ నేమ్ వచ్చేసి టెక్కీతో సవారీ. సో మీరు టెక్కీతో సవారీ వ్లాగ్స్ అని టైప్ చేయగానే మీకు డిస్ప్లే వచ్చేస్తుంది, అక్కడ నా ఫోటో ఉంటుంది. మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ వీడియో కనుక నచ్చుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. ఇప్పటిదాకా అయితే నేను పెట్టిన షార్ట్స్ కానీ వీడియోస్ కానీ మంచి వ్యూస్ ఇచ్చారు మీరు యాజ్ ఎ ఫ్యామిలీ. మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ శశి పవన్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. హాయ్ గైస్, మనం ఈ హైదరాబాద్ టు బీదర్ చేసిన ట్రిప్లో టోటల్ 4 పార్ట్స్గా చేసాం. అండ్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అండ్ అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పార్ట్ 4. ఇవన్నీ థంబ్నెయిల్స్ రూపంలో మన వీడియోలో అప్డేట్ చేయడం అనేది జరిగింది. అందరూ విజిట్ అయ్యి చెక్ చేయండి.